ఈ చెంబులో కాఫీ తాగడానికి ఆల్మోస్ట్ 120 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి 1000 రూపీస్ ఖర్చు పెట్టా. ఎందుకు నీకు దోలా కాఫీ కోసం అంత దూరం అవసరమా అనుకుంటున్నారా? అయితే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది ఎందుకు నేను అంత దూరం వెళ్తున్నాను. సో ఇంకా ఎక్కువ ల్యాక్ చేయకుండా మనం బైక్లో వెళ్తూ మాట్లాడుకుందాం, వచ్చేసేయండి. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. మీరు కానీ నా ఛానల్కి ఫస్ట్ టైం కానీ వచ్చినట్లయితే ఒకసారి మన ఛానల్కి వెళ్ళి కంటెంట్ చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 9:30 అవుతుంది. యాక్చువల్లీ మేము వెళ్ళాలనుకునేది ఎర్లీ మార్నింగ్ 6కి 7కి అలాగా. తెలిసిందే కదా మన ప్లాన్లు ఎప్పుడు ఆన్ టైం ఉండదన్నమాట, ఎప్పుడు డిలేనే ఉంటుంది మోస్ట్లీ. ప్రతి వీకెండ్ మనం ఒక కొత్త ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో అందులో భాగంగా ఈ వీకెండ్ ఇంకో కొత్త ప్లేస్కి అయితే వెళ్తున్నా. నా ప్లేస్ నేమ్ వచ్చేసి సిట్రస్ ట్రైల్. సో ఇది వచ్చేసి ఒక కేఫ్ అనమాట. అండ్ ఇది వచ్చి జిగిని, అంటే మీకు బందరగట్ట జూ పార్క్ ఐడియా ఉంటుంది కదా, సో ఆ ప్లేస్ లో ఉంటది. బందరగట్ట జూ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి. ఆ రూమ్ దగ్గర నుంచి అయితే ఒక 60 కిలోమీటర్స్ ఉంది. నేను ఫస్ట్ టైం అనమాట వెళ్దాం. వీకెండ్ బయటకి వెళ్ళి తిరగకపోతే నాకు ఆ వీక్ మొత్తం వేస్ట్ అయిపోయిన ఒక ఫీలింగ్ ఉంటది. ఎందుకంటే వారం మొత్తం జాబ్ చేసేటప్పుడు ఎప్పుడెప్పుడు వీకెండ్ వస్తుందా అని చెప్పి రోజులు లెక్క పెట్టుకుంటా ఉంటా. అలాంటిది వీకెండ్ ఖాళీగా రూమ్ లో కూర్చొని ఫోన్ లో వీడియోస్ సినిమాలు చూసుకుని వేస్ట్ చేయడం నాకైతే అస్సలు ఇష్టం లేదు. బయటకి వెళ్ళి ఏదో ఒక ప్లేస్కి వెళ్ళాలి, లేదంటే ఏదో ఒకటి చేసి డబ్బులు బాగొట్టుకుంటే నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. ఇలా కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఇక్కడ ఏదో పెద్ద ఆర్చ్ కూడా ఉంది, స్వాగతం. ఈ ప్లేస్ పేరు కూడా తెలియదు నాకు చెప్పాలంటే. బట్ ఏదో ఎలిఫెంట్ జోన్ అయితే ఉంది. ఎలిఫెంట్ అండ్ చీతాస్ బోర్డు అయితే పెట్టున్నారు. రోడ్డు చూసారా, చాలా చిన్నది, సింగిల్ రోడ్ అయిపోయింది. బట్ ఆ లొకేషన్ మాత్రం భలే ఉంది. ఆ ప్రాపర్ ఫారెస్ట్ ఫీల్ అయితే వస్తుంది. రోడ్ మొత్తం చెట్లు ఎలా ఉన్నాయో, సంథింగ్ లైక్ బండీపుర ఫారెస్ట్ రోడ్ అయితే ఎలా ఉంటుందో సిమిలర్ గానే ఉంది. స్పీడ్ బ్రేకర్స్ అయితే ఉన్నాయి అక్కడక్కడ, బట్ రోడ్ మాత్రం ఎక్సలెంట్. చిన్న రోడ్ అయినా కానీ. అండ్ మెయిన్ గా క్లైమేట్ బాగా కోఆపరేట్ చేస్తుంది. ఎండే లేదు, ఇప్పుడు టైం 10:30 అయింది. ఎండ లేదు, లైట్ గా, చాలా లైట్ గా రెయిన్ అయితే పడుతుంది, చిన్న చిన్న చినుకులు. నెక్స్ట్ లెవెల్ గా ఉందో చెప్పాలంటే. అసలు ఏదో ఒక పెద్ద హిల్ అయితే ఎక్కినట్టున్నాం. తెలియకుండానే మనం చాలా పైకి అయితే వచ్చేసాం. ఇక్కడ మొత్తం కరెంట్ తీగలు పెట్టినారు చూడండి, అంటే అటు కొంచెం డేంజర్ లా ఉంది. ఎడ్జ్ అది కొండకి చూడండి, మొత్తం బెంగళూరు కాదు, ఇది ఏదో విలేజెస్ అనమాట. ఇంకా ఇదో ఇటు సైడ్ కూడా కరెంట్ దగ్గర పెట్టున్నారు. సో కొంచెం డేంజర్ ప్లేస్ ఇది. అదే అక్కడ నో పార్కింగ్, నో ఫోటోగ్రఫీ అని బోర్డు కూడా ఉంది. బట్ మన వాళ్ళు అక్కడే ఫొటోస్ అవి తీసుకుంటా ఉన్నారు. ఏదో సంథింగ్ రిస్కీ ప్లేస్ ఇది. సో త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతేనే బెస్ట్. సో ఇదే అనమాట సిట్రస్ ట్రైల్ ఫార్మ్ అండ్ కిచెన్. సో మనం ఫైనల్ గా వచ్చేసాం. ఆల్రెడీ ఇక్కడ చూడండి ఎన్ని బైక్స్ ఉన్నాయో. ఫస్ట్ వెళ్ళి ఒక కాఫీ తాగి టిఫిన్ తినాలి. టైం అయితే ఆల్మోస్ట్ 11 అయిపోయింది. 1 అవర్ పట్టింది మాకు రావడానికి. సో గైస్, ఇదే సిట్రస్ ట్రైల్ కిచెన్ కేఫ్. దీంట్లో ఏం స్పెషాలిటీ ఉందో నాకైతే తెలీదు, చూద్దాం లోపలికి వెళ్ళాక. అంతా ఫారెస్ట్ ఏరియా, మేబీ దానివల్లే దీనికి ఇంత క్రేజ్ వచ్చి ఉంటుంది. గాడి నెంబర్ KA 51. సో ఇక్కడ మొత్తం మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకుంటా ఉన్నాం. ఎలా వెళ్ళాలి? ఫస్ట్ ఓకే. సో అక్కడ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకున్నాక ఇదనమాట వే. బైక్లు అయితే అక్కడ పార్క్ చేసుకొని ఇంకా బై వాక్ వెళ్ళాలి. ఇది ఇంకా మనకు మెయిన్ కేఫ్ లోపలికి ఎంట్రీ. ఇక్కడ మొత్తం సీసీ కెమెరాలు, అంటే చాలా పకడ్బందీగా పెట్టారనమాట. అంటే పకడ్బందీగా ప్లాన్ చేశారు, మైక్ అంటారు కదా, అలా ఉంది. అసలు వ్యూ చూడండి, ఆ నుంచి నడుచుకుంటా వచ్చేది ఒక కేఫ్. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఒక కేఫ్ని ఎక్కడైనా చూసారా? కింద కామెంట్ చేయండి. చూడకపోతే మాత్రం వెంటనే నెక్స్ట్ వీక్ బైక్ వేసుకొని వచ్చేసేయండి ఈ ప్లేస్కి. జస్ట్ మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్, అంతకుమించి పెద్ద ఎక్కువ డిస్టెన్స్ అయితే ఉండదు. సో వీకెండ్ ఖాళీగా రూమ్లో కూర్చొని ఏం చేస్తారు? తిరగండి. అట్లా ఎప్పుడు రూమ్లో ఉంటే అట్లానే జరిగిపోతూ ఉంటుంది టైం అంతా. తిరిగితేనే కదా కొత్త కొత్త ప్లేసెస్, కొత్త కొత్త విషయాలని తెలుస్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ అందరూ రిటర్న్ అయ్యే టైంకి మేము వచ్చాం. సో ఇదే ఎంట్రీ బ్రిడ్జ్. సో ఫస్ట్ అయితే మీరు ఈ కేఫ్కి రావాలంటే టేబుల్ ముందే బుక్ చేసుకోవాలి. మాకు తెలియదు, నేను డైరెక్ట్గా, అంటే నేను ఎలా అనుకున్నానంటే ఇది ఎక్కడో ఫారెస్ట్లో ఉంటుంది కదా, ఖాళీగా ఉంటుంది అనే ఆ విధిలో వచ్చా. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే జనాలు చాలా మంది ఉన్నారు. బ్యాచ్లు ఒక సింగిల్గా అయితే వాళ్ళంతా బ్యాచ్లుగా వచ్చినారు. అండ్ ఇంకొకటి ఏంటంటే 11కి హోటల్ క్లోజ్ అంట. సో మేము ఎగ్జాక్ట్గా 10:55కి ఎంటర్ అయ్యాం. అక్కడ వీడియోస్ అవి తీసుకుంటూ చాలా డిలే చేసాము. ఒక 5 మినిట్స్ అయితే ఆర్డర్ తీసుకోము మేము. మీరు త్వరగా వెళ్ళి ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి అని చెప్పారు. సో ఆర్డర్ ప్లేస్ చేసి కూడా ఇక్కడ వెయిటర్ ఎవరు రారు ఆర్డర్ ప్లేస్ చేయడానికి. ఈ QR కోడ్ ఉంది కదా, మనం దీన్ని స్కాన్ చేస్తే వాళ్ళ కేఫ్ సంబంధించి URL ఓపెన్ అవుతుంది. దాంట్లో మనం ఆర్డర్ చేయాలి. సో 5 మినిట్స్లో ఆర్డర్ అయితే చేసేసాం. ఒక 2 మినిట్స్గా డిలే అయ్యింటే మేము ఖాళీగా వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇంత దూరం వచ్చి. బట్ లక్కీగా ఆర్డర్ అయితే అయింది.
సో ఫుడ్ అయితే వచ్చాక చూపిస్తాం మేము ఆర్డర్ చేసాం. సో మీరు రావాలనుకుంటే మాత్రం బిఫోర్ 11 రండి అండ్ ముందుగానే టేబుల్ ప్రీ బుక్ చేసుకొని రండి. అలాగైతే డైరెక్ట్గా రావద్దు. ఒకసారి వ్యూ చూపిస్తాం చూడండి. ఏదో కేరళ ఆ టైప్ ఫీల్ ఉంది చెప్పాలంటే. ఫుడ్ వచ్చేసింది. చోలా భటూరియా, దీన్ని ఏమంటారు? చోలా భటూరి. సర్వ్ వాళ్ళు చేస్తారో మనమే చేయాలి తెలియదు, బట్ మేమే వేసుకుంటున్నాం. నథింగ్ బట్ పూరి అంతే. కాస్ట్లీ బ్రేక్ఫాస్ట్. దీనికోసం చాలా దూరం ట్రావెల్ చేసి చాలా ఖర్చు పెట్టి తినే బ్రేక్ఫాస్ట్. ఓకే, బాగానే ఉన్నాయి. మనం వచ్చింది టేస్ట్ కోసం కాదు, లొకేషన్ కోసం. సో ఈ కాఫీ కాస్ట్ వచ్చేసి 95 రూపీస్. కాస్ట్లీయెస్ట్ కాఫీ ఇన్ మై లైఫ్. పెద్ద జగ్గిచ్చారు. కాఫీ క్వాంటిటీ మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఒక కాఫీ ఇద్దరు సరిపోతుంది, కాలిపోతుంది. ఓకే, ఆర్డర్ చేసింది 2 చోలే భటూరే, 2 ఫిల్టర్ కాఫీ. బిల్ వచ్చేసి CGST SGST అన్నీ కలిపి 761. నాకైతే రీజనబుల్లే, అంటే ఇద్దరు కదా. సో అందులోనూ ఈ ప్లేస్లో ఓకే, మరీ హై కాస్ట్ అయితే కాదు, ఓకే మేనేజబుల్లే. టేస్ట్ కూడా బాగుంది. సో ఇప్పుడే లోపల మాదైతే కంప్లీట్ అయిపోయింది కేఫ్లో. ఇక్కడ కేఫ్ అంటే మనం బ్రేక్ఫాస్ట్, కాఫీ అన్నీ దొరుకుతాయి. కాస్ట్ కొంచెం ఎక్కువే, బట్ ఓకే. అంటే ఇలాంటి లొకేషన్లో ఆ మాత్రం కాస్ట్ పెట్టకపోతే వాళ్ళకి కష్టం కదా. సో ఓకే, టేస్ట్ యావరేజ్, అంటే మరీ అద్భుతంగా అని చెప్పను కానీ, బట్ టేస్ట్ అయితే కొంచెం బాగానే ఉంది. ఇంకా మేమైతే ఊరికి ఈ కాఫీ చెట్ల మధ్యలో అలా 4 రౌండ్లు వేసేసి ఇంకా స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. చూద్దాం, ఫస్ట్ అయితే అటు వెళ్ళేసి ఆ పక్క ఏముందో చూద్దాం. ఇప్పుడు అలా నడుచుకుంటూ వెళ్తున్నాం ఈ కాఫీ ప్లాంట్స్ మధ్యలో. మొత్తం కాయలు చూడండి ఎన్నున్న వీటికి. ఇవన్నీ ఎండిపోయినాక అది వస్తుంది అనుకుంటా, కాఫీ పౌడర్. చాలా పీస్ఫుల్గా ఉంది. పక్షుల అరుపులు ఒక పక్క, క్లైమేట్ చాలా చల్లగా. వర్షం పడితే ఇంకా అద్భుతంగా ఉండేది, బట్ ఇప్పుడు కూడా బాగానే ఉంది. ఇప్పుడు టైం అయితే ఆఫ్టర్నూన్ 12:30 అవుతుంది. కేఫ్ దగ్గర నుంచి కొంచెం నడుచుకుంటూ బ్యాక్ వచ్చాం అనుకోండి, అక్కడ లేక్ ఉంది. అసలు నాకు ఈ లేక్ ఉందని తెలియదు. మేము ఓన్లీ కేఫ్ గురించే వీడియోస్ చూసాం, ఎవరు లేక్ గురించి అయితే చెప్పలేదు. సో కేఫ్ అయితే అది ఆ చెట్ల మధ్యలో ఉంటుంది. అక్కడ ఫుడ్ తినేసి కొంచెం బ్యాక్ సైడ్ ఆ టీ చెట్లు, కాఫీ చెట్లు ఉన్నాయి కదా, వాటి నుంచి నడుచుకొని బ్యాక్ వచ్చామంటే దాని ఆ కొండది ఇలా దిగి వస్తే దాన్ని మనకు బ్యాక్ లేక్ ఉంటుంది. అంటే ఇక్కడైతే చాలా మంది ఉన్నారు. కేఫ్లో కంటే ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు చెప్పాలంటే. ఈ లేక్ ఉందని నాకైతే అసలు తెలియదు ఇక్కడికి వచ్చేదాకా. ఓన్లీ కేఫ్ గురించి ఇన్స్టాలో వీడియో చూసి వచ్చేసా. బట్ ఇక్కడ అన్సెక్యూరిటీ అయితే చాలా మంది ఉన్నారు కర్రలు పట్టుకొని. మేబీ ఎనిమల్స్ ఏమన్నా వస్తాయనో తెలియదు కానీ చాలామంది అయితే ఉన్నారు సెక్యూరిటీ. కేఫ్ చుట్టూ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ అయితే ఉంది. సో చిన్నపిల్లలు వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఈ కరెంట్ షాక్ కొట్టదు ఖచ్చితంగా. బాగుంది, వీకెండ్కి చాలా బెస్ట్ ప్లేస్. దగ్గర, సిటీకి చాలా దగ్గర. కొంచెం ఫుడ్ కాస్ట్ అనే కానీ మిగతాదంతా మాత్రం ఓకే. బెంగళూరులో ఉండే వాళ్ళకి చాలామందికి ఇలాంటి ప్లేస్ ఉందని తెలియదు. మీరు నా ఛానల్ కానీ ఫాలో అవుతుంటే నేను లాస్ట్ వీక్ ముత్యాల మడువు వాటర్ ఫాల్స్ చూపించా. ఈవెన్ ఆ ప్లేస్ గురించి కూడా చాలామంది తెలియదు. అందరూ ఫేమస్ ప్లేసెస్ చూపిస్తారు కానీ ఇలాంటి అన్సీన్ ప్లేసెస్ని, హిడెన్ ప్లేసెస్ని చాలా తక్కువ. మీరు కావాలంటే యూట్యూబ్లో కొట్టి చూడండి, చాలా తక్కువ వీడియోస్ ఉంటాయి దీనికి సంబంధించి. అండ్ నేనైతే ఇంకా ఎవ్రీ వీక్ ఇలాంటి ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా, 1 by 1. అవన్నీ నా ఛానల్లో అయితే పోస్ట్ చేస్తా. అవి కానీ మీరు చూడాలనుకుంటే మాత్రం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను మన ఛానల్లో. బెంగళూరు సరౌండింగ్స్లో, బెంగళూరుకి ఒక 100 కిలోమీటర్స్, 200 కిలోమీటర్స్ ఇలాగ అన్ని ప్లేసెస్ అయితే 1 by 1 ఎక్స్ప్లోర్ చేసి నీట్గా పెడతాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇన్ కేస్ నేను ఏదైనా మిస్టేక్స్ చెప్పున్నా కామెంట్లో పెట్టండి. సో నెక్స్ట్ టైం అవి రిపీట్ కాకుండా చూసుకుంటా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో లైక్ చేయండి. సరే మరి ఉంటా, బాయ్.